వివేక్ గారు, వేద్ ప్రకాష్ గారు, మిత్రులారా, రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ లేరనుకుంటా. వారు నన్ను మొదలు సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడు మీరు యువకులుగా ఉన్నప్పుడు ఈ ఒప్పందాలు మొదలైనాయి కనుక అప్పటి విషయాలు ఇప్పుడుండేటువంటి తరాలకు ఎక్కువగా తెలియకపోవచ్చు. కనుక మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడితే చాలా బాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ మా మిత్రుడు నరసింహారెడ్డి గారు ఉన్నారు, భూదాన్ నరసింహారెడ్డి ఫ్రమ్ భువనగిర్. ఆయనకు తెలుసు, మల్టీపర్పస్ హై స్కూల్లో టీచర్గా ఉంటుంది. తర్వాత లెక్చరర్ అయిన తర్వాత ఈ 69 అజిటేషన్ వచ్చింది. అయితే మల్టీపర్పస్ హై స్కూల్ రెఫరెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో విద్య రకరకాలుగా ఉంటే మన తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉన్నది అనడానికి, వెనుకకు నెట్టేయబడింది అని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణము కలిజియేట్ హై స్కూల్ హనంకొండ. అక్కడ నరసింహారెడ్డి అక్కడ స్టూడెంట్, కలిజియేట్ హై స్కూల్ హనంకొండ. ఈ కలిజియేట్ హై స్కూల్ హనంకొండ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది ఈ సందర్భంలో అంటే, అక్కడ క్లాస్ 5 నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకటే కాలేజ్. మొత్తం తెలంగాణలో ఒకటే ఇంటర్మీడియట్ కాలేజ్. కర్ణాటకలో గుల్బర్గాలో, మహారాష్ట్ర అయితే ఔరంగాబాద్లో 3 ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉండే 3 డిస్ట్రిక్ట్స్లలో, 3 ప్రావిన్సెస్లో. మిగతా అన్ని జిల్లాలలో కూడా హై స్కూల్స్ వరకే, మ్యాక్సిమం హై స్కూల్స్. ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా లేదు, జూనియర్ కాలేజెస్ కూడా లేవు. ఇటువంటి సందర్భంలో మేము మల్టీపర్పస్ హై స్కూల్ ఇప్పుడు అనబడేటువంటి అప్పటి కలేజియేట్ హై స్కూల్లో చదువుతుండే రోజుల్లో, ఆ రోజుల్లో జయశంకర్ గారు, నేను, ఇంకా కొంతమంది మిత్రులకు 1945లో హై స్కూల్లో చేరినప్పుడు 1945లోనే మేము ఆంధ్ర టీచర్లను చూడడం జరిగింది. మాకు టీచ్ చేసే వాళ్ళల్లో ఆంధ్ర టీచర్స్ ఉండేది 1945-46లో. అప్పుడు అనిపించింది, మనకు ఈ క్లాస్ 5, క్లాస్ 6 టీచ్ చేయడానికి కూడా మన తెలంగాణ వాళ్ళు లేరా? ఏంటి పరిస్థితి? ఉర్దూ మీడియంలో చదివేది మేము. అయితే ఉర్దూ మీడియం టీచర్స్ లేకుంటే ఆంధ్ర టీచర్స్. విచిత్రమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అప్పుడే అనిపించింది మనకు, ఏంటి ఈ దౌర్భాగ్యం తెలంగాణకు అనే భావన అప్పుడే కలిగింది. ఆ భావన పోను 1952 నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటువంటి అజిటేషన్ వచ్చింది 1952లో. ఎందువల్ల అంటే అప్పటికే 4000 మంది ఆంధ్రాస్ బోగస్ ముల్కీ సర్టిఫికెట్ తీసుకొని, బోగస్ ముల్కీ అనే పదం వాడినా కనుక ముల్కీ అంటే ఏందో చెప్పాల్సి వస్తుంది, తర్వాత చెప్తాను. బోగస్ ముల్కీ సర్టిఫికెట్ తీసుకొని అప్పటికే 4000 మంది తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు పొందిండు కనుక నార్మల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. అప్పుడు మద్రాస్ ప్రావిన్స్కి సంబంధం ఉండే కనుక ఇడ్లీ సాంబార్ అనేది ఇప్పుడు పాపులర్. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఇడ్లీ సాంబార్ ఉందనుకోండి, ఇప్పుడు ఆ స్లోగన్ వర్తించదు. నార్మల్కి గో బ్యాక్ ఇప్పటికీ వర్తిస్తుంది. అయితే ఆ రకమైనటువంటి ఉద్యమం 1952లో వచ్చినటువంటిది. సిటీ కాలేజీలో ఫైరింగ్ జరిగితే 7 చనిపోయినారు. ఆ రకంగా స్టార్ట్ అయింది మన తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక స్టార్ట్ కాలే, ఏర్పడక ముందే స్టార్ట్ అయింది. అది విచిత్రమైనటువంటి విషయం, మనం మిత్రులు గమనించాలి. చరిత్ర రాసేటప్పుడు కానీ, కొత్తగా ఉద్యమంలో వచ్చినటువంటి వాళ్ళు కానీ
ఉద్యమాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ మీరు నొక్కి చెప్పాల్సినటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే స్టార్ట్ అయింది. విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్ నాది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా జరుగుతుండేటువంటి ఉద్యమం 56 తర్వాత స్టార్ట్ అయిందని అనుకుంటాం, కానీ అంతకు ముందే స్టార్ట్ అయింది. దీని ప్రభావం ఎంత దూరం పోయింది అంటే ఫజల్ అలీ కమిషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ అపాయింట్ అయినప్పుడు తెలంగాణ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అయింది కనుక, వాతావరణం రెడీ అయింది కనుక ఫజల్ అలీ కమిషన్ అంటే ఫస్ట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిందో దానికి సమర్పించాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తే వీళ్ళు చెప్పినారు, మాకు ఆంధ్ర ప్రాంతంతో కలపద్దు, మా హైదరాబాద్ రాష్ట్రం సెపరేట్గా ఉండాలి. ఇది ఈ సందర్భం వచ్చినప్పుడు సైమల్టేనియస్గా మద్రాసు నుంచి విడిపోవాలి అనేటువంటి ఉద్యమం చేపట్టినారు. ఇప్పుడు ముగ్గురు వక్తలు ఉన్నప్పుడు ఎక్కువ టైం తీసుకోలేము. అనేక విషయాలు కామన్గా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలనే ప్రస్తావిస్తాను. మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్రాస్ విడిపోవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఆంధ్ర అజిటేషన్ టేకప్ చేస్తే వాళ్లకు ఆంధ్ర రాష్ట్రం కంటే ఎక్కువ వాళ్ళ కన్ను మద్రాస్ సిటీ మీద ఉండే. ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ సిటీ మీద ఉన్నదో ఇప్పుడు ఆంధ్రాస్కు కన్ను హైదరాబాద్ సిటీ మీద ఏ రకంగా ఇది ఉన్నదో అప్పుడు ఆంధ్రాస్కు కన్ను మద్రాస్ సిటీ మీద ఉండే. విచిత్రమైనటువంటి అంశం మీరు గమనించాలే. ముందు మీరు ఎక్కడన్నా మాట్లాడాల్సి వచ్చిన ఈ రెండు ప్రత్యేకమైనటువంటి విచిత్రమైనటువంటి సన్నివేశాలు. మద్రాస్ కావాలి. పండిత్ నెహ్రూ వాజ్ ప్రిపేర్ టు గివ్ ఆంధ్ర స్టేట్, కానీ కేవలం మద్రాస్ పట్టణము కూడా రాగాలి అని చెప్పేసి పొట్టి శ్రీరాములు చంపిండ్రు. లేకుంటే పొట్టి శ్రీరాములు బతుకున్నప్పుడే ఆంధ్ర రాష్ట్రం ఫార్మ్ అయ్యేది. ఇప్పుడు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ కొరకు పొట్టి శ్రీరాములు త్యాగం చేసిండు అని ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, అందుకొరకని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిండు, బలిదానం చేసిండు, మనల్ని పాఠశాలలో చదువుకోవాలని, మనందరం డిస్ట్రిక్ట్లలో విగ్రహాలు పెట్టాలని ఈ రకమైనటువంటి దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు ఆంధ్రాస్. పొట్టి శ్రీరాములు బతుకుండేవాడు. పొట్టి శ్రీరాములు బతుకుండగానే పండిత్ నెహ్రూ వాజ్ ప్రిపేర్డ్. రాజగోపాలాచారి ఉండే. రాజగోపాలాచారి తెలుసు కదా, హీ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ బట్ ఫర్ ది మద్రాస్ సిటీ ఎవరు? ప్రొఫెసర్ హరినాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఈ రకంగా అనేక కమిటీస్ వచ్చినాయి. పార్టీషన్ కమిటీ అని, ధార్ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏ కమిటీ వేసినా అంబేద్కర్ వాజ్ డెడ్ అగేన్స్ట్ లింగ్విస్టిక్ స్టేట్స్ కొరకు. ఎన్ని కమిటీస్ వచ్చినా ఆంధ్ర రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా లేకుండ్రి. చివరకు పొట్టి శ్రీరాములు చనిపోతే వాయలెంట్గా అజిటేషన్ వస్తే అప్పుడు గత్యంతరం లేక పండిత్ నెహ్రూ పార్లమెంట్లో అనౌన్స్ చేయాల్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటూ. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినట్టున్నారు, మీ మూలాన నేను ఇక్కడ ఉన్నాను. అయితే అప్పటి అనుభవాలు చెప్పుకున్నారు కాబట్టి 53లో అప్పుడు ఆంధ్ర ఎజిటేషన్ చాలా ఉధృతంగా పొట్టి శ్రీరాములు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి దాన్ని తట్టుకోలేక ఇక వాయిలెంట్ అంటే పూర్తిగా వాయిలెంటే. రైలు పట్టాల మీద రైలు తిరగడానికి వీలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ధార్వాడ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ప్రైవేట్గా వస్తు మధ్యలో ఎక్కడో ట్రైన్స్ డిస్లొకేట్ అయ్యి ఆగిపోయినా. ఆంధ్ర ఎజిటేషన్ మూలాన, పొట్టి శ్రీరాములు చనిపోవడం మూలాన మధ్యలో ఎక్కడో ట్రైన్ ఆగిపోయినా అక్కడే.
ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఆంధ్ర ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళు కర్నూలులో టెంట్లు వేసుకొని రాజధాని రాష్ట్రాన్ని వేలుతుండ్రి. ఫైనాన్సెస్ లేవు, బిల్డింగ్స్ లేవు. అప్పటికే హైదరాబాద్కి వచ్చిపోయిన వాళ్ళు అందరు ఉన్నారు, నాయకులంతా. కనుక ఏ రకంగానన్నా మనం హైదరాబాద్ లాగాలి. మద్రాసు ఎట్లాగో మనం సాధించలేకపోయినాం కనుక హైదరాబాద్ సిటీని లాగాలి. హైదరాబాద్ సిటీని మనం లాగాలి అంటే ఏం చేయాలి? తెలుగు అనే పేరుతోటి, కేవలం తెలుగు అనే పేరుతోటి తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తే, ఇది చేస్తేనే వాళ్ళకు తెలుసు అది జెంటల్మెన్ అగ్రిమెంట్లో నువ్వు ఏం రాసుకుంటే ఏముంది, అది పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిపాలన చేసేది మనమే. తెలంగాణ వాళ్ళు ఎలాగో పరిపాలన చేయరు. వాళ్ళు 2012లో ఏ రకంగా ఉన్నారో 1953, 54, 55, 56లో కూడా అదే రకంగా ఉన్నారు మన తెలంగాణ లీడర్స్. ఇప్పుడు మెడికల్ సీట్స్ కొరకు ఎవరన్నా మాట్లాడుతున్నారా? కరెంటు లేదంటే ఎవరన్నా మాట్లాడుతున్నారా? పంటలు ఎండిపోతున్నాయి అంటే ఏ కాంగ్రెస్ లీడర్ అన్నా మాట్లాడుతున్నాడా? వాళ్ళకి ఏంది అంటే పదవులు ఏ రకంగా దక్కించుకోవాలి, ఏ రకంగా కాపాడుకోవాలి అనేది తప్పితే ఒక్క ప్రజా సమస్య మీద పోరాడినటువంటి అలవాటు లేదు. కనుక జెంటల్మెన్స్ అగ్రిమెంట్లో మీరు ఏం రాసుకుంటే మాదేం పోతుంది? పాటించే వాళ్ళు లేరు. సంజీవ్ రెడ్డికి తెలుసు, మీరు రాసుకోండి అయ్యా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ వాళ్ళకి ఇస్తామని. ఇచ్చేది నేను కదా, ఇస్తే కదా. రాసుకున్నంత మాత్రాన వచ్చే నష్టమేంటి? రాసుకోండి జెంటల్మెన్స్ అగ్రిమెంట్. జెంటల్మెన్స్ అగ్రిమెంట్ రాసుకున్నారు నలుగురు అక్కడి నుంచి లీడర్స్, నలుగురు ఇక్కడి నుంచి లీడర్స్ రాసుకున్నారు జెంటల్మెన్స్ అగ్రిమెంట్. అది జెంటల్మెన్ అయితే అగ్రిమెంట్ నిలుస్తుంది. జెంటల్మెనే కానప్పుడు, రాసుకున్న వాళ్ళు జెంటల్మెనే కానప్పుడు అది అమలు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ అగ్రిమెంట్ జెంటల్మెన్స్ అగ్రిమెంట్. అసలు నిజంగా కూడా అగ్రిమెంట్ అంటే నిజమైనటువంటి అగ్రిమెంటు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు 1969 అజిటేషన్ జరిగేప్పుడు ఆల్ పార్టీ అకార్డ్ ఏదైతే జరిగిందో అది మొట్టమొదటి అంగీకారం అని చెప్పాలి. ఎందుకు? ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్ రిప్రజెంటెడ్ ఇన్ దట్. అయితే ఈ ఆల్ పార్టీ అకార్డు ఎందువల్ల రావాల్సి వచ్చింది? బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతుండేటువంటి రోజుల్లో 370 మంది చనిపోతే, 35 రోజులు ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే, ప్రతి స్కూల్ ముందు, ప్రతి కాలేజ్ ముందు, అప్పుడు విలేజెస్కు ఎక్కువ పాకలే ఆ ఉద్యమం. ఏమైనా పాఠశాలకు, కళాశాలలకు, ఉద్యోగస్తుల వరకే ఎక్కువ వ్యాపించి ఉండే 69 అజిటేషన్. ప్రతి పాఠశాల ముందు, ప్రతి కాలేజీ ముందు రిలే హంగర్ స్ట్రైక్ క్యాంపు. అన్నిటికంటే ముఖ్యం 69 అజిటేషన్ అంటే ఒకరికొకరు కలిసినప్పుడు నమస్కారం మాట్లాడాలని చెప్పాలి అంటే నమస్కారం అన్న పదం లేదు. జై తెలంగాణ. ఆ వాదన ఇప్పటికీ రాండి అంటే ఎవరు తీసుకొస్తలేరు. జై తెలంగాణ అనేటువంటిది ఒక గుర్తుగా ఉండేది. ఒకరికొకరు కలిసినప్పుడు నమస్తే, ఆధార్, సలాం ఎట్లయితే అనుకుంటారో వీటన్నిటి బదులు జై తెలంగాణ ఒకరికొకరు కలిసి ఉన్నప్పుడు. ఇంత ఎజిటేషన్ వచ్చినా కానీ ఇప్పుడు ఆ మూమెంట్ రాలే. అప్పుడు 1969లో జై తెలంగాణ అనేటువంటి ఉద్యమము తోటి బ్రహ్మానంద రెడ్డిని పడగొట్టాలి, తీసేయాలి అని ఎంత చేసినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీకి వస్తున్నప్పుడు ఆమెకు సంబంధించిన ఒక విషయం చెప్తాను. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డికి వ్యతిరేకంగా కానీ, నిజలింగప్ప కానీ, ఎవరికి వ్యతిరేకంగా కానీ ఆమె ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా లేకుండా. అయితే ఏం చేశారు? నాన్ ముల్కీ బోగస్ సర్టిఫికేట్స్ తీసుకొని 25,000 మంది తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించారు. అయితే
ఇప్పుడు మళ్ళా అటు పోకముందు టీజీ వెంకటేష్కు ఒక సమాధానం ఇవ్వాల్సి ఉన్నది. నేను టీజీ వెంకటేష్ మాట్లాడితే మాకేమిస్తారు అంటున్నాడు. టీజీ వెంకటేష్ మాట్లాడితే మాకేమిస్తున్నారు అంటే అప్పటి 25,000 16 జీవో ఇష్యూ అయ్యే నాటికి 45,000. ఇప్పుడు ఎంప్లాయీస్ లెక్కల ప్రకారం 2 లక్షల మంది ఎవరైతే మన ఉద్యోగాలను కొల్లగొట్టి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళందరి శాలరీస్, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ పెన్షన్స్, వాళ్ళు ఇక్కడ ఉండడం మూలాన వాళ్ళ పిల్లగాళ్ళు లోకల్స్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. అవన్నీ లెక్క కట్టి ఆంధ్రాకు లెక్క వేయాలి రేపు పార్టీషన్ అయినప్పుడు. దయచేసి గమనించండి మిత్రులారా, రేపు తెలంగాణ ఎట్లాగో ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు మనం చేసే పార్టీషన్లో లెక్కలలో ఈ మొత్తం ఎక్స్పెండిచర్ క్యాల్కులేట్ చేసి టీజీ వెంకటేష్కు ఆంధ్రాకు అకౌంట్లో చెప్పాలి. మనం ఇంతమంది ఉద్యోగులు, వాళ్ళ పెన్షన్స్, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు. ఇవాళ పరిస్థితి ఏంటి అంటే అసలు సిసలైనటువంటి తెలంగాణ వాడికి ఉద్యోగం రాదు. 4 సంవత్సరాలు ఉంటే లోకల్ అవుతాడు. ఆ 4 సంవత్సరాల సర్టిఫికెట్ కూడా తెచ్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎట్లా సంపాదిస్తారు నాకు అర్థం కాదు. ఎట్లా సంపాదిస్తారు అంటే ఏముంది, అసలు డిగ్రీలే అమ్మబడుతుంటే, డిగ్రీలే ముద్రిస్తుంటే, యూనివర్సిటీ డిగ్రీలే ముద్రించి అమ్మబడుతుంటే ఈ స్కూల్ సర్టిఫికెట్స్ ఇవి సంపాదించడం పెద్ద కష్టమా? ఈ రకంగా ఏ రూల్ అన్నా పెట్టండి, వయలేట్ చేయడం మా జన్మ హక్కు, తెలంగాణ కోరడం మీ జన్మ హక్కు. ఎట్లను రూల్స్ను, అగ్రిమెంట్స్ను వయలేట్ చేయడం మా జన్మ హక్కు. ఈ రకంగా వచ్చినటువంటిది ఆల్ పార్టీ అకార్డ్. ఆల్ పార్టీ అకార్డ్ ఎందువల్ల వచ్చింది? ఈ కేవలం 25,000 మంది ఎవరైతే నాన్-ముల్కీస్ అపాయింట్ అయ్యారో వాళ్లను ఆంధ్ర ప్రాంతానికి పంపడానికి అప్పుడు జియో నంబర్ 36 అని ఒకటి ఇష్యూ అయింది బ్రహ్మానంద రెడ్డి పీరియడ్లో. జియో నంబర్ 36 ఈ 16 లాంటిదే. అది వాళ్ళు ఏమన్నారు, వీళ్ళందరినీ ఆంధ్ర ప్రాంతాలకి పంపించాలి, అక్కడ వేకెన్సీ లేకపోతే సూపర్ న్యూమరీ వేకెన్సీస్ క్రియేట్ చేయాలి, ఇక్కడ అరైజింగ్ వేకెన్సీస్లలో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ అగ్రిమెంట్స్ రాసుకోవడం వరకే నష్టమే ఉంది. తెలంగాణ లీడర్స్ను తృప్తిపరచడానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను తృప్తిపరచడానికి రాసుకోవడం వరకే. అమలు చేయాల్సింది మనమే కదా, అమలు చెయ్యం కదా. మనం పొలిటికల్ లీడర్స్ మనమేనా, అఫీషియల్స్ మనమేనా, చీఫ్ సెక్రటరీ మనోడైనా, డైరెక్టర్ మనోడైనా, కమిషనర్ మనోడైనా అమలు చేయాల్సిన అవసరమే ఉంది. రాసుకోవడం దేనికి? తృప్తిపరచడానికి. ఈ రకంగా జరిగింది ప్రతి ఒప్పందం. 1, 2 అని కాదు, ప్రతి ఒప్పందం. ఆల్ పార్టీ అకార్డ్ అంటే ఇదొకటి ఆల్ పార్టీ అకార్డ్. మళ్ళా 7th డిసెంబర్ 2009లో వచ్చినటువంటి ఇంకొక ఆల్ పార్టీ అకార్డ్, రోషయ్య పిలిచినటువంటిది. రోషయ్య 9th డిసెంబర్కి ఏదైతే చిదంబరం స్టేట్మెంట్ వచ్చిందో దానికంటే ముందు జరిగినటువంటిది 7th డిసెంబర్కు ఆల్ పార్టీ అకార్డ్. ఈ రెండే ఆల్ పార్టీ అకార్డ్స్. నా మెమరీలో, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మొత్తం హిస్టరీ ఆఫ్ తెలంగాణలో ఆల్ పార్టీ అకార్డ్స్ అంటూ వస్తే ఈ రెండు. ఒకటి ఆల్ పార్టీ అకార్డ్ బ్రహ్మానంద రెడ్డి, ఆల్ పార్టీ అకార్డ్ రోషయ్య. ఈ 2 ఆల్ పార్టీ అకార్డ్స్ మీదే అన్ని తూతు మంత్రమే. ఇప్పుడు ఇందాక చెప్పినారు 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, అవన్నీ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసినటువంటి, పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసినట్టు. ఇప్పుడు ఈ చర్చ వచ్చింది. అది అంటే అటానమస్ స్టేట్ ఏర్పాటు చేసి లీగల్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అప్లై చేద్దామని ఇవన్నీ చేశారు పండిత్ నెహ్రూ. ఇవన్నీ పేర్కొన్నాడు 8 పాయింట్ ఫార్ములాలో, 5 పాయింట్ ఫార్ములాలో. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఈ ఉద్యోగాలను పరిశీలించాలి అన్నాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఈ ఉద్యోగాలను పరిశీలించాలన్నాడు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తోటి ఈ ఒప్పందాలను అమలు పరచాలని అన్నాడు. 8.5లో 5 పాయింట్ ఫార్ములాలలో ఏది అమలు చేయబడలేదు.
ఈ ఉల్లంఘనలు జరుగుతూ పోయినప్పుడు ఏ రకంగానైతే జ్యుడిషియరీ మీద కామెంట్ చేయకూడదు, కానీ జ్యుడిషియరీలో కూడా అప్పుడు మోస్ట్ ఆఫ్ ది జడ్జెస్ ఆంధ్ర నుంచే ఉండేది కనుక ఈ జీవోస్ ఇష్యూ అయినా లేకుంటే అగ్రిమెంట్స్ ఇష్యూ అయినా అన్నిటినీ కోర్టులో ఛాలెంజ్ చేయడాలు అమలు కాకపోయేది. పోను హైకోర్టులో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు సరికొట్టేసి మళ్ళీ అమలు చేసింది. ఈ రకంగా ముల్కీ రూల్స్ 1972లో ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు అక్టోబర్ 1972లో జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకుముందు ఓసారి కొట్టేసి ఎజిటేషన్ తీసుకొచ్చారు. ఆ ఆంధ్ర ఎజిటేషన్ పేరుతోటి ముల్కీ రూల్స్ పోయినాయి. అయితే ఈ ఆంధ్రాస్ను గురించి జరపటప్పుడు వాళ్ళ తెలివితేటల సంగతి ఎట్లున్నా కన్నింగ్నెస్ మట్టుకు 200% కన్నింగ్. ఎందువల్ల అంటున్నా అంటే ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గురించి మన మిత్రులు చెప్తారు, ఒక్కొక్క అగ్రిమెంట్ గురించి. వాళ్లకు ఒకే ఒక అంశం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఒకటిగాలు, రెండోది హైదరాబాద్ ఉండేటువంటి ల్యాండ్స్ ఉద్యోగాలు కొల్లగొట్టాలి, హైదరాబాద్ రంగారెడ్డి ల్యాండ్స్ను గ్రాప్ చేయాలి. అప్పుడు మొదలైనటువంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు మనం రోజు పేపర్ ఇస్తున్నాం ఏ రకంగా నడిచిన ఈ కథలు అనేటువంటిది. మంత్రులు ఒక్కొక్కరు పీక్కోలేక వస్తున్నారు అందులో నుంచి. అయితే ఇవి సాధించాలంటే ఏం చేయాలి? ముల్కీ రూల్స్ తొలగించాలి, రీజనల్ కమిటీని అబాలిష్ చేయాలి. ముల్కీ రూల్స్ను తొలగించాలి, రీజనల్ కమిటీని అబాలిష్ చేయాలి. ఎందువల్ల రీజనల్ కమిటీ మీద ఎందుకు కోపం? దాని మీద మన గోపాల్ వస్తాడనుకున్నాం, రాలేదు. గోపాల్ వస్తే రీజనల్ కమిటీని గురించి ఎక్కువ చెప్పేవాడు. ముఖ్యంగా చుక్కారావు చైర్మన్గా ఉన్నప్పుడు గోపాల్ చాలా సహాయం చేసిండు మాకు, అక్కడి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి, రిపోర్ట్స్ ఇవ్వడానికి. రీజనల్ కమిటీకి ఒక పవర్ ఉండే, తెలంగాణ ఉండేటువంటి ల్యాండ్స్ కొనడానికి ఆంధ్రాస్కు ఇతరులకు పర్మిషన్ లేదు. ప్రొవైడెడ్ తెలంగాణ రీజనల్ కమిటీ అగ్రీస్, అప్రూవ్స్ అని వన్ ఆఫ్ ది క్లాజెస్. దానికి రీజనల్ కమిటీకి ఉండేటువంటి పవర్స్లలో, అగ్రిమెంట్స్లో ఇదొకటి ఉండే. కనుక 6 పాయింట్ ఫార్ములా కింద ఏం చేసిండ్రు అంటే ఈ రెండింటిని తొలగించాలి. ముల్కీ రూల్స్ తొలగించాలి, రీజనల్ కమిటీ తొలగించాలి. ఇప్పుడు పివి నరసింహారావు గారి పీరియడ్లో ఇవి తొలగించబడ్డాయి. 32nd అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 671D ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పవర్స్ ఇచ్చారు. ఆ పవర్స్ ఇవ్వడంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, ముల్కీ రూల్స్ పోయినాయి, జోనల్ సిస్టమ్ వచ్చింది. 4 సంవత్సరాలు చదువుకుంటే వాడికి ఉద్యోగం వస్తుంది, 4 సంవత్సరాలు చదువుకుంటే వాడు యూనివర్సిటీలో జాయిన్ అవుతాడు. మెడికల్ కౌన్సిల్, మెడిసిన్ సీట్స్, ఇంజనీరింగ్ సీట్స్ అన్ని వాళ్ళకి ఈ రెండింటి మూలాన, ఒకటి ముల్కీ రూల్స్ తొలగించడం మూలాన, 6 పాయింట్ ఫార్ములా రావడం మూలాన. అయితే మిత్రులారా, నేను యాక్చువల్గా వేరే మిత్రులు ఎవరు ఉండరు, 2 hours నేనే మాట్లాడాల్సి ఉంటుంది కావచ్చు అనుకొని మాట్లాడదామని ప్రిపేర్ అయ్యి వచ్చినాను. నాకు మైండ్లో ఉన్నదే కాకుండా, అనుభవంలో ఉన్నదే కాకుండా 2 hours మాట్లాడదాం అనుకునే వచ్చినాను. చాలా కాగితాలు కూడా తీసుకొచ్చినాను. కానీ మిత్రులు ఉన్నారు, వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడేది నేను కూడా వినాలి, వాళ్ళు మాట్లాడేది మీరు కూడా వినాలి. లేదండి, లేదు. ఐ కాంట్ బి దట్ క్రూయల్ టు యూ, జస్ట్ లైక్ ఆంధ్రాస్. జస్ట్ లైక్ ఆంధ్రాస్, ఐ కాంట్ బి దట్ క్రూయల్ టు యూ. కనుక మిత్రులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఒప్పందాలు, ఉల్లంఘనలు, వేద్ ప్రకాష్ గారు అరేంజ్మెంట్స్ అన్నారు, ఫెయిలియర్స్ అన్నారు, కానీ ఒప్పందాలు, ఉల్లంఘనలు కరెక్ట్ టైటిల్ ఫర్ టుడేస్ డిస్కషన్. కనుక దీనిలో పాల్గొనడానికి అవకాశం కలిగించిన వాళ్ళల్లో ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు,
తర్వాత వేద్ ప్రకాష్ గారు, వీళ్ళందరికీ మిత్రులు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా విషయాలు మర్చిపోయినటువంటి ఈ పేరుతోటి పుస్తకాలు చదివి వెనుకకు పోయి అవన్నీ నెమరు వేసుకోవడానికి అవకాశం వచ్చింది. అది ఒక అవకాశంగా భావిస్తూ మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాగే కలుసుకుంటాం. జై తెలంగాణ.